యాక్చువల్ షో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రూపంలో విభేదాలు రచ్చకెక్కాయి. గెడ్డాలు మీసాలు పెంచుకుంటే అధికారంలోకి వచ్చేస్తామా ఆయన పార్టీ అధ్యక్షుడిని విమర్శించడం కొంచెం వివాదానికి తావిస్తోంది. దీని మీద ఇవాళ దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించే ఆలోచన ఆయన చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒకేసారి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎంఐఎంను కూడా టార్గెట్ చేసింది. నిన్న జన ఆవేదన సభలో ఇటు జానారెడ్డి కానివ్వండి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల ద్వారా రాష్ట్రాలతో పాటు ఎంఐఎం టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఎంతవరకు సఫలీకృతం అవుతారు? ఇవాళ పరిగిలో కూడా జన ఆవేదన సభ జరగబోతోంది. ఈ అప్డేట్స్ గురించి వాళ్ళ లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిహెచ్ ఉమేష్ రావు గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బద్దం బాలరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత, మరి కొద్దిసేపట్లో టీఆర్ఎస్ టీడీపీ నేతలు కూడా మనతో జాయిన్ అవుతారు. ఉమేష్ గారు, నరేంద్ర మోడీ తప్పుడు విధానాలని అనేక సందర్భాలు చెప్తూ వచ్చారు. ఒకటి డిమానిటైజేషన్, లేకపోతే 2 ఏళ్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగాలకు సంబంధించి. అయితే కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు, ఎంఐఎం బీజేపీ రెండు ఇప్పుడు దోస్తీ కట్టే అమ్ముడుపోయారు యూపీఏ ఎలక్షన్స్. అంటే ఒకేసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎంఐఎంను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. మీ అంతర్గత విభేదాలు ఒక పక్కన ఉండగానే దాని గురించి మాట్లాడుకుందాం. ఎంతవరకు మీరు సఫలీకృతం అవుతారు? ఒకేసారి ఒకే షాట్ కి 3 దెబ్బలను కొట్టగలరా మీరు? 3 పెట్టాలి కట్టుకుని టార్గెట్ చేయడం కాదు. ఇక్కడ అక్కడ జరుగుతున్న పరిణామాలను డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. వీళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షాల పాత్ర పోషించే పరిస్థితులు ఉంది. కాబట్టి బాధ్యతాయుతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న పాలన మీద మేము తప్పకుండా మాట్లాడతాం, ప్రజల్లో తీసుకుపోయి. అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కూడా. అది దానికి ప్రత్యేకంగా మేము టార్గెట్ చేయడం అనేటువంటి అంశం రాజకీయాలు ఎట్లా ఉంటే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అంశం మీద దిగ్విజయ్ సింగ్ గారు ప్రస్తావించారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కయ్యారు, డబ్బులు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ జరుగుతున్న పరిణామాలనే వారు అక్కడ ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జ్గా వెళ్ళారు. కాబట్టి అక్కడ పరిణామాలు మాకు ఇక్కడ చెప్పారు, అంతే తప్ప ఎంఐఎంను ఇక్కడికి వచ్చి స్పెసిఫిక్గా టార్గెట్ చేసేటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి అట్లా లేదు. అట్లా టార్గెట్ కాదు, జరుగుతున్న చరిత్రను రాజకీయాలను చెప్పడం నుంచి ఉందండి. ఎప్పుడైతే వీళ్ళు ఒక అనధికార మిత్రపక్షంగా కొనసాగుతున్నారు టీఆర్ఎస్ ఎంఐఎం, మీరు నెగిటివ్ వాయిస్ తీసుకున్నారు డెఫినెట్లీ. కాబట్టి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క 3 సంవత్సరాల పరిపాలనా విధానాన్ని మేము ఇప్పుడు జన ఆవేదన సమ్మేళనం రూపంలో అన్ని నియోజకవర్గాల్లో 19వ తేదీ నుండి 29వ తేదీ అంటే అప్పట్లో జనాక్రోశ్ నిర్వహించారు డిమానిటైజేషన్ వెంటనే. దాంతో ఏం సాధించింది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ కొత్తగా జనావేదన సమ్మేళనంతో ఏం సాధించబోతోంది? డిమానిటైజేషన్ మీద కేంద్ర ప్రభుత్వం ఏం సాధించో చెప్పండి. నోట్ల మార్పిడి తప్ప, నోట్ల రంగు మార్పిడి తప్ప ఈ దేశంలో వచ్చిన మార్పు ఏందో మీరు చెప్పండి. అదే మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది. డిమానిటైజేషన్ ద్వారా జరిగింది ఏంటిది? ఏ మార్పు వచ్చింది చెప్పండి. 4 నెలలు నవంబర్ 8 నుండి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు ఏందో చెప్పండి. ఏం రాలేదా దేశంలో? 4 నెలలు ప్రజలు మాత్రం అవస్థలు పడ్డారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు అవస్థలు పడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైంది. దానివల్ల అనేకమైన ఇబ్బందులు తప్పకుండా అండి. ఇది ఏదైనా తేలుతుంది, ప్రజలు నిర్ణయిస్తారు అల్టిమేట్ గా. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు వాళ్ళు ఆరంభ శూరత్వం ప్రతి చెప్పడమే. రాష్ట్రంలో కేసీఆర్ ని ఢీకొనడానికి రాష్ట్ర నాయకత్వం సరిపోక కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ సభలు పెట్టడం ద్వారా మీరు ఒక హైప్ క్రియేట్ చేసుకుని, ఒక ఫోకస్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించదు? కేసీఆర్ ఢీకొట్టడం అనేది పెద్ద సమస్య కాదండి. కేసీఆర్ ఢీకొట్టడం అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం, బ్రహ్మ విద్య అనుకోకుండా. అది ఇప్పుడు రాజకీయంగా మేము ఒక స్థిరత్వం, పట్టుత్వం కలిగినటువంటి పార్టీ మాది. ఒక రకం పునాది, ప్రజా పునాది కలిగినటువంటి పార్టీ. అధికారం రావచ్చు పోవచ్చు, అది ఎన్నికల ప్రక్రియ కొంచెం బలహీనపరిచే కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు చేస్తున్న పొరపాటు అదే. ఎక్కడ అంటే మా నాయకులను వాళ్ళను నలుగురు చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ బలహీన విధానం అది పెద్ద పొరపాటు. అది చరిత్రలో జరగలేదు. గతంలో కూడా మీరు చేసినటువంటి చాలా మంది బలహీనపరచాలనుకుంటూ బలహీనపరిచే ప్రసక్తే ఉండదు. కాబట్టి వాళ్ళకి బలం లేనటువంటి వాళ్ళు ఊహించుకుంటారు ఆ విధంగా. మేము 4 లీడర్లను తీసుకుంటాం, మా పార్టీ బలం అవుతుంది అని చెప్పి వాళ్ళ బలహీనత. అది మామూలు బలహీనపరచుకోవాలనుకోవడం వాళ్ళ బలహీనత. అది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్లు పోతే బలహీనపడదు. అది చరిత్రలో జరిగినటువంటి వాస్తవం అది. కాబట్టి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు చెప్పినటువంటి విషయాలు వాళ్ళు ఇలా దృష్టి పెట్టమనండి. అన్ని ఆరంభ శూరత్వం, ప్రతిదీ ఆరంభించినప్పుడు ఆర్భాటంగా మాట్లాడడం తప్ప ఆచరణలో శూన్యమైనటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ ప్రజలకు తెలియజేయాలి బాధ్యత మా పైన ఉంటుంది. ఒకటి ఇక్కడ విపక్షంగా కాంగ్రెస్ బీజేపీలు విపక్షాలుగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి ఒకటి. అయితే కాంగ్రెస్ కి 2 కేంద్రంలో కూడా మీరు ప్రతిపక్షం కాబట్టి మీ మీద ఒకేసారి, అలాగే టీఆర్ఎస్ మీద ఒకేసారి పోరాటం చేయడం అంటే మీ ఇద్దరివి కూడా అనాలోచిత తప్పుడు విధానాలని చెప్పి నేను దిగ్విజయ్ సింగ్ చాలా తీవ్రంగానే ఆరోపించారు. మీ రెస్పాన్స్ ఏంటండి? ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు చేయడంలో ఎంతవరకు సత్యం ఉంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు ఏ ఎన్నికల్లో గెలిచిండ్రని ఈ రకంగా మాట్లాడుతుండ్రు. దిగ్విజయ్ సింగ్ ఏమంటుండంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ లో జరుగుతుంటుంటే 3 రాష్ట్రాలు మేమే గెలుస్తామని చెప్తుండ్రు. అది నిజంగా చెప్పగలుగుతాడా? దిగ్విజయ్ సింగ్ గతంలో మనం చూసినట్టయితే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఓడిపోయిన తర్వాత ఉమాభారతి గెలిచిన తర్వాత ఆమె ఒకసారి, మరి అదే రకంగా
అక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి 3 సార్లు గెలవడం జరిగింది. అంటే 4 సార్లు 20 సంవత్సరాలు పరిపాలన. తీవ్రమైన ఆరోపణ ఏంటంటే తీవ్రంగా డబ్బులు తీసుకుని బీజేపీ ఎంఐఎం కొమ్మక్కయ్యాయి, అక్కడ ఓడిపోయే అభ్యర్థులను ఎంఐఎం నిలబెట్టింది, ముస్లిం ఓట్లు ఎక్కడైతే పడవు, ఇట్లాంటి ఆరోపణలు చేశారు. అంటే ఈ రకంగా బీజేపీ ఎంఐఎం దోస్తీ అనేది ఒక విచిత్రమైన పరిణామం. మీరు అర్థం చేసుకోండి, ఈ రకంగా ఆలోచన కాంగ్రెస్ కు ఉంటుంది. ఎందుకంటే మేము కూడా హైదరాబాద్ పాతపట్నంలో పోటీ చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ మజ్లిస్ కు సహాయపడ్డది, మజ్లిస్ గెలవడానికి. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తున్న సందర్భంలో బీజేపీ మరి మజ్లిస్ ను సహకారం తీసుకున్నది ఇది నిజంగా పచ్చి అబద్ధం. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడే దాంట్లో ఏదైనా నిజం ఉందా అండి? నాకు అర్థం కాదు. 3 రాష్ట్రాల్లో గోవా కూడా రాదని చెప్తాడు, అంటే ఉత్తరాఖండ్ రాదంటాడు. బీజేపీ గెలుస్తుందని చెప్తారా? లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారనే తర్వాత విషయం. ఇప్పుడు అంత ధైర్యశాలిగా ఆయన ఉన్నటువంటి వీరోచిత పోరాటంలో మరి అలా నల్లధనాన్ని బయట పెట్టినటువంటి ఘనత చరిత్ర మోడీ గారికి ఉన్నది. గతంలో ఇందిరాగాంధీ చేసింది అది చెప్పండి. ఇప్పుడు ఎన్నడూ లేనటువంటి మొత్తం బ్యాంకుల్లో 15 లక్షల కోట్ల రూపాయలు జమ కావడం జరిగింది. ఇది ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడైనా జమ అయిందా? ప్రశాంతంగానే ఉన్నది కదా. ఎక్కడ కూడా ప్రజలు ఈనాడు మోడీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ చేసిన విమర్శలతో ఏకీపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి, ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు. ఎందుకు విమర్శిస్తారంటే ఎన్నికల వాగ్దానంలో కేసీఆర్ గారు తీసుకున్న విషయాల్లో, అంటే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, రైతుల యొక్క ఆత్మహత్యలు కొనసాగుతున్న విషయంలో కానీ, రైతుల యొక్క రుణాలను పూర్తిగా మాఫీ చేయడంలో కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఎంతవరకు పూర్తి చేయకపోవడం, 2.5 లక్షలు కడతామన్నారు, మరి ఇప్పటిదాకా ఒక 15,000 కంటే ఎక్కువ కట్టలేదు. అదే రకంగా 1,00,000 ఉద్యోగాలు 15,000 వరకు చెప్తున్నా. అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 1,00,000 ఉద్యోగాలలో 10,000 నుంచి 15,000 కంటే ఉద్యోగాలు ఎక్కువ ఏమి ఇవ్వలేదు. కాబట్టి అసంతృప్తి ఉన్నది ప్రజల్లో, ఉన్నటువంటి అసంతృప్తి. ఇప్పుడు ఈ అసంతృప్తిని దూరం చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు కుల వృత్తులను పోషించాలి. నేను తప్పు పడతలేను, కులతత్వాన్ని పోషిస్తుండ్రు, అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. కులతత్వాన్ని భారతీయ జనతా పార్టీ కుల వృత్తులను పోషించాలి. తీసుకొచ్చి వాళ్ళకి ప్రయోజనాలు చేసే కార్యక్రమం చేస్తున్నాను కదా ప్రభుత్వం చెప్తాను. ప్రభుత్వం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కుల వృత్తులను పోషించాలి, కాదనడానికి వీల్లేదు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే కుల వృత్తులన్నీ కూడా నశించిపోతున్నాయి, దాన్ని మీరు పోషించండి, మేము వద్దని అంటలేము. కానీ కులతత్వాన్ని రెచ్చగొట్టి ఈ రకంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేసేది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అది మంచి పద్ధతి కాదు. అంటే ఆయన ఎక్కడ చేయాలి? బహిరంగ సభలు ఎవరైనా కుల సంఘాలు, ఇప్పుడు ముద్రా సంఘం కానీ, లేకపోతే గీతా కార్మికుల సంఘాలు కానీ, లేకపోతే ఇంకా రైతు సంఘం కానీ, ఇంకెవరైనా మీటింగ్ బహిరంగ సభలు పెడితే అన్ని పార్టీలను పిలుస్తారో అప్పుడు మీకు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో, ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో, లేకపోతే మీరు చేయబోయేటువంటి కార్యక్రమాలు చెప్పుకునే అధికారం ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి స్వయంగా క్యాంప్ ఆఫీస్ లో ఈ రకంగా కులతత్వం రెచ్చగొట్టడం అనేది మేము పూర్తిగా. వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత జాయిన్ అయ్యారు. అరవింద్ గౌడ్ గారు తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. రైట్, వివేకానంద గౌడ్ టీఆర్ఎస్ మీద ముఖ్యంగా ఇటు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్ చేసింది జన ఆవేదన సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ. అందులో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. ముఖ్యంగా పరిపాలన అంతా కుంటుపడిన నేపథ్యంలో ఫామ్ హౌస్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అబద్ధాలు చెప్తూ కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారు అనేది ఒకటే ట్యాగ్ లో చెప్పాలంటే దీన్ని జన ఆవేదన సభ కంటే కాంగ్రెస్ నాయకుల ఆవేదన సభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాయకుల్లో కాంగ్రెస్ నుంచి కూడా ఐక్యమత్యం ఉండదు, వారు ఐక్యమత్యం తీసుకోవడం చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. సరే, ఈ వాళ్ళు ప్రతిపక్షం ఖచ్చితంగా సద్విమర్శ అవసరం, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపాలా విపక్షాలు ఉన్నప్పుడు. వారికి ఇంతసేపు చెప్పిందే చెప్పడం హరిపోయిన రికార్డు లాగా. అంటే ఒకటి మనకు వ్యవస్థలో మనకి శాసన వ్యవస్థ ఉన్నది, ఎగ్జిక్యూటివ్ ఉన్నది, జ్యుడిషియరీ ఉన్నది, మీడియా ఉన్నది. అన్ని యొక్క 4 ప్లాట్ఫామ్స్ని వాడుకుంటూ వస్తూ ఉన్నారు. మొన్న 18 రోజులు అసెంబ్లీ ఎంత బాగా జరిగిందంటే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇదే పిసిసి అధ్యక్షుడు, ఇదే ఫ్లోర్ లీడర్ కలిసి శాసనసభ చాలా బ్రహ్మాండంగా జరిగింది, మేము కూడా సహకరించాము అన్నారు. ఇప్పుడు వాళ్ళు లేవనెత్తిన అంశాలన్నిటిపైన సుదీర్ఘంగా చర్చ,
ముఖ్యమంత్రి గారిని స్పష్టమైన సమాధానం లభించింది వాళ్ళకి. అరే వాళ్ళు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులని ఢిల్లీ నుంచి పిలిపియాలి, మీ మీద పనిచేస్తున్నట్టు చూపెట్టుకోవాలని ఖచ్చితంగా ఉండదని అనుకుంటలేను, ఉంటుంది. అందులో భాగంగానే కార్యక్రమం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, ప్రవేశపెడుతున్నటువంటి అమలు పడుతున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అధికార యంత్రాంగంతో పాటు వచ్చి చూసి నేర్చుకొని పోతున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. వాస్తవం, అది ఫ్యాక్ట్. ఎవరు కన్నా కాదన్నా ఒకటి, మా నిర్ణయాన్ని ఖచ్చితంగా కారాఖండికి చెప్తా ఉన్నాం. ప్రజలు మాతో ఉన్నారు. ప్రజలు ఈరోజు 100% ప్రభుత్వంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి మాటల్ని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, హర్షిస్తా ఉన్నారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్ని లక్ష్యాలు స్వల్పకాలికంగా ఉంటాయి, మధ్యకాలికంగా ఉంటాయి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒకటొకటి మేము అడుగు వేసుకుంటూ నిలబెట్టుకుంటూ పోతా ఉన్నాం. సో ఇప్పుడు ప్రతిపక్షాలు జనావేదన ద్వారా ప్రభుత్వాన్ని ఏం చేయలేదు. రిషి గారు ఫస్ట్ ట్యాగ్ లో చెప్పిన, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆవేదన సభ, ప్రజల ఆవేదన కాదు. ఇంకోటి, పెద్దలు అంటే సీనియర్ శాసనసభ్యులు పెద్దంబాలరెడ్డి గారికి చాలా గౌరవం, చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు. హైదరాబాద్లో చాలా విరుచితంగా పోరాటం చేసినటువంటి నాయకులు వాళ్ళు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, ఈరోజు కులాలు అనేది కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని నేను బలోపేతం చేయాలి మనము. అందులో భాగంగానే ఈ వృత్తులందరికీ కూడా మనం ఏ రకంగా చేయాలా. ఈరోజు ఇదే విషయం అసెంబ్లీలో ప్రస్తావించి మాట్లాడి అన్ని పక్షాల పార్టీ యొక్క సహకారాలు, వారి యొక్క సూచనలు తీసుకున్నారు. బీజేపీ పక్షాన నాయకులందరూ, లక్ష్మణ్ గారు మాట్లాడారు, మన ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు. నేనేమంటున్నా అక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలని ఒకవైపేమో మెచ్చుకుంటూ, ఒకవైపేమో హర్షిస్తూ, ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు నాయకులు నేనేమంటున్నాంటే బాగుంటే కాంగ్రెస్ సర్వేలో 90 సీట్లు పైగా వస్తాయన్న రిపోర్ట్ ఎందుకు వచ్చింది, దాని గురించి మాట్లాడుతుంది. రిషి గారు 90 సీట్లు టీఆర్ఎస్ పార్టీగానే వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి రాలేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ లెక్కలే వాళ్ళు తప్పదంతా. అరవింద్ గారు, ఒకటి సంక్షేమ పథకాలు లేకపోతే ఇప్పుడు ముబ్బడిగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్ గారు కొత్తగా గొర్రెల పెంపకమనో చేపల పెంపకమనో ఇట్లాంటి మాటలు తీసుకొస్తున్నారని కాంట్రాక్ట్ వ్యాఖ్యానించారు. దాని మీద ప్రభుత్వం సీరియస్ గా రెస్పాండ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీగా మీరు దాని మీద ఏం రెస్పాండ్ అవుతారు? జనావేదన సభ ద్వారా కాంగ్రెస్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్స్ మీద నేను కామెంట్ చేయను, ఎందుకంటే వాళ్ళ కామెంట్ చేసుకుంటారు. జనరల్గా ఏంటంటే కుల వృత్తులను ప్రోత్సహించటం మనం ఆహ్వానిద్దాం. గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం అని ఒక మంచి ఆలోచన. మరి ఆ ఆలోచనను ఒక బీసీగా, ఒక కుల వృత్తుల నాయకుడిగా ఆహ్వానిస్తూ, ఇందులో ఈ ప్రభుత్వం మన కేసీఆర్ గారు, మీరు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే ఒక బీద ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వరంగల్లో ఎలక్షన్స్ వస్తే, లేకుంటే హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తే, లేకుంటే ఖమ్మంలో ఎలక్షన్స్ వస్తే ఒక పూరి గుడిసెలోకి పోయి అందులో తన యొక్క ప్రచారాన్ని సాగిస్తూ, అరే ఇంత పూరి గుడిసెలు ఉన్నారా మీరు, వచ్చే సంవత్సరం కల్లా నేను పక్కా ఇల్లు కట్టించి, డబుల్ బెడ్రూమ్లు కట్టించి మీ దగ్గరకు వచ్చి భోజనం పెడతారా, నేను వస్తాను అన్న సందర్భాలు మనం అంతా చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం ఇది. 85% తెలంగాణ ప్రాంతం అంతా కూడా బడుగులు బలహీన వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం. మొట్టమొదట మేము ఎలక్షన్ ముందు తను ఇచ్చినటువంటి వాగ్దానం చూస్తే చాలా ఆనందపడ్డాం అలాంటి వాళ్ళమంతా. ఒక ఎస్సీ ముఖ్యమంత్రి వస్తాడు కదా, సరే బడుగులకు ఒక అవకాశం దొరికింది కదా, ఈ రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మంచి అవకాశం వస్తుంది, ముందుకెళ్తారు మా వాళ్ళంతా అని బలహీన వర్గాలంతా ముందుకెళ్తారని ఆనందపడ్డటువంటి పార్టీలకు, ఏదైనా పార్టీలకు అతీతంగా అప్పుడు డబుల్ బెడ్రూమ్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టడం. ఎవరండి? బలహీన వర్గాల యొక్క బలహీనత. దీర్ఘకాలిక ప్రయోజనాలు చెప్తాను నేను. బలహీన వర్గాలకి ఏంటంటే మాకు బలహీనత ఉంటుంది. ఏం బలహీనత? ఇస్తామంటే ఆశపడతాం, ఆశపడి వాళ్ళని నమ్ముతాం. మనం గ్రామీణ ప్రాంతంలో కూడా నమ్ముతున్నాం. మేము
ఈ నమ్మి ఇస్తాడేమో, ఈ రోజు ఇస్తాడేమో. ఎందుకు నమ్మామంటే ఇక్కడ మిగులు బడ్జెట్ ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాడు. నిన్న ముఖ్యమంత్రిగా చెప్పారు అండి, ధనిక రాష్ట్రం అదే రెండో ధనిక రాష్ట్రం ఏర్పడింది. మరి ఉద్యమకారుడే మాకున్నటువంటి సమస్యలను తన యొక్క ఉద్యమంలో చెప్పి మళ్ళీ గెలిచినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉంటది రాష్ట్రం. ఏమి జరిగింది రాష్ట్రంలో? ఒకవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా తను నెరవేర్చలేకపోయాడు. ఏమనుకుంటున్నారు జనాలని ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నారు. నా గురించి జనాలు, మా ప్రభుత్వం గురించి జనాలను ఎందుకు అంటే ఒక అనుమానం వచ్చింది వారికి. తర్వాత బడుగుల జీవితాలను బాగుపరిస్తే మాలాంటి వాళ్ళం ఆనందపడతాం, కులవృత్తులను అది చేయలే మీరు. అందులో కూడా మేమే ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ లో మేమున్నాం, 3 ఎకరాలలో మేమున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలలో 80% మాకున్నాయి. అక్కడ మీరు ఏం చేయలేక 3 సంవత్సరాలు జరిపేసి తర్వాత ఈ రోజు ఏంటంటే కొత్త నాటకం. ఇదొక కొత్త నాటకం. మాకు బీసీలు అనే ఒక పదాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, బడుగులు అనే పదాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఆనాడు నేను అనకూడదు కానీ దొరలు ఆ రోజు ఉన్నటువంటి ఆ యొక్క సామాజిక వర్గం అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళను విడగొట్టి ఏ విధంగా పాలిస్తారో ఈ రోజు మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తా ఉన్నారు? కులాలను, అయ్యా నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా బీసీలకు వచ్చేది, ఎస్సీలకు వచ్చేది, ఎస్టీలకు వచ్చేది, అది జరగలా. ఏది జరగకుండా తన వాగ్దానాలను మైమర్చి ఇంకొకసారి యాదవులను 20,000 కోట్లు, లేకుంటే బెస్తలు, కురుమలు, లేకపోతే ఈ విధానంగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం మాట్లాడకూడదు. కులాలను విడగొట్టి తన యొక్క రాజకీయ భవిష్యత్తును కాపాడుకుందాం. వెల్కమ్ చేస్తూనే ఇందులో మీకు ఏదో పెద్ద రాజకీయ వ్యూహం ఉంది. రాజకీయ వ్యూహమే ఇది, ఇందులో డౌటే లేదు. అక్కడ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేకపోయారు. వాగ్దానాలు అంటే 1 to 1 తెలంగాణ సమాజాన్ని గెలుస్తామనే ఆలోచనతో నైరాశ్యంలోకి నెట్టివేయబడింది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన విమర్శ. అంటే మీ రాజకీయ వ్యూహాలు లేకపోతే గందరగోళ విధానాలు. ఇప్పుడు రిషి గారు, నేను అందుకే ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు దీన్ని కుల వృత్తులు అంటే ఇప్పుడు కుల వృత్తులను ప్రోత్సహించడం మంచిదని బద్దెంరెడ్డి గారు అన్నారు, కానీ కులతత్వాన్ని చేయొద్దని చెప్పి ఆయన కూడా మంచిదని నేను అదే చెప్తాను. ఇప్పుడు దీని అందుకే యాజ్ అ హోల్ గా ముఖ్యమంత్రి ఆలోచన అందుకే చెప్తాను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మనం బలోపేతం చేయాలనుకుంటూ ఎంత సైంటిఫిక్ చేయాలన్నది కూడా దీనిలో ఆలోచన. ఈ యొక్క రిసోర్సెస్ అంటే ఈ హ్యూమన్ రిసోర్స్ని మ్యాపింగ్ చేస్తాం, న్యాచురల్ రిసోర్స్ ఎట్లా మ్యాపింగ్ చేస్తూ ఉంటారు, ఎక్కడ మనకి నీళ్లు ఉన్నాయి, ఎక్కడ మనకి అడవి ఉన్నది, ఎక్కడ ఏ సంపద ఉంది. మానవ వనరుల్లో కూడా ఈ యొక్క హ్యూమన్ రిసోర్స్లో కూడా ఏ ప్రాంతంలో ఇక్కడ ఎవరు దీనిపైన ఆధారపడుతూ ఉన్నారు, అంటే అంటే ఏ కులం పైన ఇలాంటి వారు ఆధారపడుతూ ఉన్నారు, ఏ రకంగా. అంటే ఇప్పుడు మన దగ్గర ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే హెచ్ఆర్డీ అని మనకు ఒకటి ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్న మనకి హెచ్ఆర్డీ ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని ఉంటుంది. అలాంటిది మన రాష్ట్రంలో హెచ్ఆర్డీ అవసరం లేదండి. ఈరోజు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అవసరం లేదు. ఆల్రెడీ డెవలప్ అయినారు, ఆల్రెడీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏ ఒక్క పాటరీ వాళ్ళు పాటరీ చేయగలుగుతారు. అంటే మన ఆర్టిసాన్స్ అంటాం. సంథింగ్ ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అనుమానాలు రావడం సహజమే. ఖచ్చితంగా మీరు మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి, అడగండి. మీ వేదికలు ఉన్నాయి, మళ్ళీ మార్చి 8 నుంచి అసెంబ్లీ పెట్టబోతా ఉన్నాం. అడగండి. మీరు నిన్న మీరు ఇదే ఒక దిగ్విజయ్ సింగ్ గారు తీసుకొచ్చి అంత పెద్ద నాయకుడు, ముఖ్యమంత్రి చేసిన అనుభవం గల నాయకుడు ఇంత దిగజారి మాట్లాడండి. అంటే నేను అంటే యంగ్ లెజిస్లేటర్ గా నేను బాధపడతా అసలు తగ్గించి ఆయనకైనా తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చి అక్కడ చెప్పిందే చెప్పడం, మేము మా రైతులు స్పష్టంగా ఉన్నాము, ఎస్ మేము ఇదే ఇట్లా చేస్తున్నాం, ఇదే రకంగా మా ఒక పాలసీ ఇదే అని చెప్పినాం. స్టూడెంట్స్ గురించి ఎస్ మేము 400 కోట్లు చేసాం 31 మార్చి రైతుల ఆత్మహత్యలు. ఎస్ అది దీర్ఘకాలిక సమస్య అండి. శ్రీ గారు సంవత్సరంలో 6 నెలలు అంటే కొన్ని 5-6 దశాబ్దాల నుంచి చేసే తప్పుని ఒక 2-3 సంవత్సరాలు సరిదిద్దగలుగుతామంటే వాస్తవమే. దానికి దీర్ఘకాలిక దర్శనం ఏ రకంగా ప్రాజెక్ట్ తీసుకోబోతా ఉన్నాం, ఏ రకంగా నిర్ణయించబోతాం, ఏ రకంగా రైతులకు ధైర్యం చేయబోతాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు నేనేమంటున్నాను ఋషి గారు, నిజంగా కూడా రాజకీయాల విషయం రాజకీయాలు చేయాలి, కానీ కొన్ని విషయాలు వాస్తవం గ్రహించి మనము తప్పులను ఎత్తు చూపదు అంటలే. నేను చెప్పండి, మీరు ఏ తప్పు ఉన్నది చెప్పండి. చెప్పలేక చెప్పినా ఎప్పుడే ఉంటారు. మీరు చూడండి, మీరు 18 days అసెంబ్లీ ఎంపీ కవిత కూడా ఇదే మాట చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఎడ్డమంటే తెడ్డమంటమే వ్యవహారం తయారైంది, ఏమన్నా ఉంటే వైఖరి మార్చుకుని ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే ఫాలో అవుతామని. మీరు ఏమైనా వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందా? మరి ఒకటండి, ప్రశ్నలు వాళ్ళే జవాబులు వాళ్ళే, ప్రశ్నలు వాళ్ళే ఇస్తారు, జవాబులు వాళ్ళే చెప్పుకుంటారు. ఇంకో మాట వీళ్ళు విన్నప్పుడు కదా మీరు చెప్పేది, వినే రీతిలో మీరు చెప్పట్లేదు. వినడానికే సిద్ధంగా లేరు కదండి.
వాళ్ళు వినడం వాళ్ళ పార్టీ వాళ్ళ మాట వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా కూతున్నది, రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజలు ఉన్నారు, అభిప్రాయం అది. ఏకాభిప్రాయం జానారెడ్డి గారు బ్రేక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఏమన్నారు? తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు, ప్రతిపక్షాల మాటల యుద్ధం గురించి